జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే వచ్చే ప్రయోజనం, కేంద్ర కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి? సిబిఎన్ సలహా మేరకే సిబిఎన్ కూడా కలిసే ఇన్ని జైల్లో పెట్టేటటువంటి రాజకీయం చేశారా? దేనికోసం? ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం. ఇన్ని రాజకీయాల్లోకి లేకుండా చేశారు అనంటే, కుట్ర చేశారు అనంటే, మరి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో ఎందుకు పెట్టారు? ఆస్తులు అటాచ్మెంట్ చేయలేకపోయారే? అలాగే కేవలం స్కిల్ డెవలప్మెంట్ అన్న దాంతో లోపల పడేశారు. కానీ ఇవాల్టికైనా సంవత్సరంన్నర తర్వాత కూడా దాని మీద పెద్ద ఆధారాలు లేవు, పోరాడింది లేదు. వైసీపీ పార్టీ మర్చిపోయిందేమో అన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక దోషి ఉన్నాడు అని భావించినటువంటి వైసీపీ పార్టీ ఆ దోషిని ఎందుకు శిక్షించాలని డిమాండ్ చేయలేకపోతోంది? సాక్ష్యాధారాలను సేకరించేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రోజున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆధారాలను తీసుకొని వెళ్ళి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించే ప్రయత్నం ఇప్పుడెందుకు చేయటలా? ఎందుకు చేయలేకపోతోంది? ఎందుకు మాట్లాడలేకపోతోంది? అన్ని రోజులు జైల్లో పెట్టారు కదా. దీని మీద టీడీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన్ని అనారోగ్యానికి గురిచేసి ఆయన్ని హత్య చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ కుట్ర అని వాళ్ళు మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా ఆయన తొక్కేయాలి అని కాంగ్రెస్ పార్టీ అండ్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేశారు అని. ఏది నిజం, ఏది అబద్ధం? జగన్మోహన్ రెడ్డి అప్పటికింత బలమైనటువంటి నాయకుడేం కాదు. సోనియా గాంధీని ఎదిరించినటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మరొక పార్టీ పెట్టినటువంటి నాయకుడు ఆయన. మరి ఆయన్ని తొక్కేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? అలాగే కాంగ్రెస్ నాయకులు ఇవాళ వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన దూషించిన వాళ్ళు ఉన్నారు, అతను నేరస్తుడని తేల్చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే అసెంబ్లీలో భరించలేనటువంటి భాషతో రాజశేఖర రెడ్డి శ్రీమతిని, రాజశేఖర రెడ్డి వారసుడిగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ అసెంబ్లీలోనే ఎత్తి చూయించారు వీళ్ళు నేరస్తులని. రాజకీయం ఎంత విచిత్రంగా ఉంటుందో ఇదొక ఉదాహరణ. నేరస్తుడు అని అసెంబ్లీలో మాట్లాడారు, దోషిని నేరస్తుడు అని మాట్లాడారు. ఇంత దగాకోరు, ఇంత దోపిడీదారుడు లేడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. ఒక కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇవాళ మాట్లాడుతున్నారు కదా, విచారణ జరుగుతున్నప్పుడు దోషి మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని దొంగని ఎలా అనగలరు? ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, ఇవాళ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వేసుకోవాల్సిన దశ ఉన్నది. వై ఐఎమ్ మెన్షనింగ్, జనానికి ఏం నేర్పగలుగుతున్నారు? జనానికి రాజకీయం మీద ఏ మాత్రమైన విలువను పెంచకపోతే నష్టపోయేది జనం మాత్రమే. మీకేమున్నది? ఏదో ఒక పార్టీలో చేరతారు, ఏదో ఒక ప్రాపకం సంపాదిస్తారు, ఏదో ఒక పదవి సాధించుకుంటారు, ఏదో రకమైనటువంటి మార్గంలో. కానీ జనం అలా కాదే. మరో విచిత్రమైనటువంటి పోలిక కూడా ఇవాళ చెప్పాలి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఎంత దుమ్మెత్తి పోసుకున్నారు? ఏ రాజకీయ పార్టీ అయినా సరే తన రాజకీయ చతురతతోటి అధికారంలోకి రావాలి అన్నటువంటి ప్రయత్నంలో అవసరమైతే తిట్టుకుంటారు, అధికారం వస్తుందంటే కలుపుకుంటారు. ఇక్కడ నైతిక విలువల గురించి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే చాలా మనకే మంచిది. ఇక్కడ విలువలు ఉండవు, ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ బంధాలు, అనుబంధాలు అసలు ఉండవు. కేవలం ఫలితాలు మాత్రమే ఉంటాయి.
ఇక్కడ అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు అన్నది మాత్రమే ఇవాళ పార్టీలు నేర్పుతున్నటువంటి ప్రాథమిక సూత్రం. యు టేక్ ఎనీ పార్టీ. సరే ఆ రోజు తిట్టాం కదా, ఎస్ తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మేము పొరపాటుగా తిట్టామని మళ్ళీ ఎవరు చెప్పరు, కానీ కలిసి ఉంటారు. ఎంత విచిత్రం. యువతను రాజకీయాల్లోకి రమ్మని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. మరి ఈ రాజకీయాన్ని ఆ యువతకు ఏమని నేర్పుదాం? తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, నీచంగా మాట్లాడుకుంటాం, కానీ అవసరమైనప్పుడు కలిసి ఉంటాం అన్నట్టు, ఇదే రాజకీయం అన్నట్టు ఏం నేర్చుకోమంటారు? థింక్ అబౌట్ దిస్. ఇది జగన్మోహన్ రెడ్డా, లేదు చంద్రబాబు నాయుడా, లేదు రాజశేఖర్ రెడ్డా, లేదు రేవంత్ రెడ్డా, ఇట్లా ఈ రాజకీయ నాయకుల పేర్లు అన్నిటికంటే కూడా రాజకీయంలో ఉన్నటువంటి ఒక రహస్యమేం కాదు, బహిరంగ రహస్యం. అవసరం ఉంది అని అంటే అవతల వాడు ఎవడైనా సరే ఒక మంచి హగ్గిచ్చుకుంటామే. వాడికి కుష్ఠవ్యాధి ఉన్నా సరే వాడితో ప్రయోజనం ఉందంటే రాజకీయంలో కౌగిలింతలే ఉన్నాయి, వెక్కిరింతలు లేవు. ఇదే నేర్చుకున్న పాఠం, ఇదే నేర్పుతున్నటువంటి పాఠం. తెలుసుకోవాల్సిన సత్యం కూడా రాజకీయాల్లో ఇలానే ఉంటున్నారు అన్నది. నమస్తే, మీ రాజేంద్ర.